Hi, this is Srinivas Soleti. Welcome to AP Political Ground Report. చలికాలంలో సెగలు పుట్టిస్తున్నాయి రాజకీయాలు. రణక్షేత్రులకు దూకేందుకు రెడీ అయ్యారు రాజకీయ నేతలు. ఇప్పటి నుంచే జంపింగ్ జపాంగ్లు ఎపిసోడ్కు తెరతీశారు. ఇక ఏపీలో త్వరలో ఎలక్షన్ సైరన్ మోగనుంది. నవ్యాంధ్రలో జరిగే ఎన్నికల సంగ్రామంలో హోలాంధ్ర తీర్పు ఎటువైపు ఉండబోతోంది? అధికార పార్టీ మళ్లీ అందలం ఎక్కుతుందా? ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటమవుతుందా? ఏపీకి ప్రత్యేక హోదాపై నాటకాలకు ప్రజా తీర్పు తెరవేయబోతుందా? ప్రత్యామ్నాయ పవనాలే ప్రభంజనం సృష్టించబోతున్నాయా? పార్టీల అంచనాలేంటి? ప్రజా నాడేంటి? గెలిచేదెవరు? ఓడేదెవరు? 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లోని రాజకీయాల అప్డేట్స్ను మీ ముందుంచడానికి వచ్చింది 99 టీవీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో గూడూరు ఒకటి. ఈ నియోజకవర్గం పేరుకే ఎస్సీకి రిజర్వ్ చేసిన నియోజకవర్గం. అయితే ఇక్కడ హవా నడిపించేది మాత్రం అగ్రకుల నాయకులనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ పార్టీకి చెందిన నాయకుడు అధికారంలోకి వచ్చినా తమ బతుకుల్లో మార్పేమీ రాలేదు ముర్రు అని ఇక్కడ పేదలు మొత్తుకుంటున్నారు. మరి తాజా ఎన్నికల్లో వారు ఏం చేయబోతున్నారు? గూడూరు నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత ఉంది. గనుల నుంచి లభించే ఖనిజాలు ఒకవైపు, రైతులు ఎంతో శ్రమించి పండించే నిమ్మకాయల పంట మరోవైపు. ఈ రెండు అంశాలు ఈ ప్రాంతానికి ప్రధాన ఆర్థిక వనరులు. ఇక గూడూరు రైల్వే జంక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాష్ట్రంలోనే ప్రధానమైన రైల్వే జంక్షన్లలో ఇదొకటి. చెన్నై వెళ్లే దారిలో ఒక ప్రధాన రైల్వే జంక్షన్ కూడా. ఖనిజ వనరులు పుష్కలం. గ్రామీణ వ్యవసాయ ఆధారిత ప్రాంతం కూడా. నిమ్మకాయలు తదితర వ్యవసాయ ఉత్పత్తులు, సీఫుడ్ ఎగుమతికి ఈ జంక్షన్ కీ రోల్ పోషిస్తుంది. ఇక్కడ నుంచి పలు రాష్ట్రాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. గూడూరు నుంచి గెలుపొందిన రాజకీయ నేతలు పలు కీలక పదవుల్లో పనిచేశారు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు కూడా. ఏం లాభం? ఆశించిన మేర అభివృద్ధి జరగలేదు. 1955లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెల్లేటి గోపాలకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 1962లో ఎస్సీ అభ్యర్థి మేర్లపాక మునుస్వామి గెలుపొందారు. 1967, 1972లో మాత్రం ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచారు. ఆ తర్వాత 1978 నుంచి గూడూరు నియోజకవర్గాన్ని ఎస్సీలకు కేటాయించారు. అప్పటి నుంచి జరిగిన 9 ఎన్నికల్లో ఎస్సీ అభ్యర్థులే గెలుపొందారు. కాంగ్రెస్ 4 సార్లు, టీడీపీ 4 సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించాయి. రెండు 2014లో జరిగిన ఎన్నికల్లో మాత్రం వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ టికెట్తో గెలిచిన పాసెం సునీల్ కుమార్ ఆ తర్వాత ఎంచక్క టీడీపీలోకి జంప్ జిలానీ అయ్యారు. మొదట్లో తెలుగుదేశం కార్యకర్త అయిన సునీల్ కుమార్ తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో అలిగారు. వైసీపీలో చేరి విజయం సాధించారు. గూడూరులో విజయం సాధించిన ఆనందాన్ని ఆయన ఎక్కువ కాలం వైసీపీ నాయకత్వానికి మిగల్చలేదు. 1 ఫైన్ మార్నింగ్ టీడీపీలో చేరిపోయి జగన్ కి జలకిచ్చారు. టీడీపీలోకి జంప్ అవడం ద్వారా తాను నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని ఆయన చెప్పుకుంటున్నారు. గూడూరు కాన్స్టిట్యున్సీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో దాదాపు 2,000 కోట్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ గూడూరు నియోజకవర్గంలో చేశాను. ముఖ్యంగా మొన్న పంబలేరు బ్రిడ్జి 18 కోట్లు ఆల్రెడీ శంకుస్థాపన కార్యక్రమం చేసాం. రాబోయే రోజుల్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా 16 కోట్ల 46 లక్షలు కూడా శంకుస్థాపన చేస్తున్నాం. అలాగే ఇప్పుడు కోటారు విద్యానగర్ ఆ రోడ్డు ఇక్కడ నుంచి అక్కడ 38 కోట్లతో ఈరోజు డబుల్ రోడ్డు చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఏమన్నది కుమారనల్ది వరగల్ రోడ్డు, ఆ రోడ్డు కూడా డబుల్ రోడ్డు చేసిన పరిస్థితి మేము వచ్చిన తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఈరోజు ఎన్నో తుఫాన్ షెల్టర్స్ ఆ పక్క మత్స్యకారుల గ్రామాల్లో దాదాపు 7-8 తుఫాన్ షెల్టర్స్ కూడా కట్టించున్నాం. ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు ఈరోజు చంద్రన్నపాట కార్యక్రమం లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసున్నాం, కల్వర్ట్లు కట్టున్నాం, వాటర్ ట్యాంకులు తయారు చేస్తున్నాం. అలాగే ఎన్ఐఓటీ దాదాపు 500 కోట్లతో ఎన్ఐఓటీ తుగులపాలెంలో ఒకటి శాంక్షన్ చేసి తీసుకొచ్చాం. అలాగే ఈరోజు ఎన్నో చెరువుల్ని కూడా ఆధునీకరణ చేసి నీళ్ళు ఈరోజు నింపుతున్నామంటే
నీరు చెట్టు కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు కొన్ని కోట్ల రూపాయలు నా కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు. ఓవరాల్గా నాకు చాలా తృప్తినిచ్చింది ఈ 2 సంవత్సరాల్లో. గూడూరు నియోజకవర్గంలో ఎన్నికల వేడి మొదలైంది. వైసీపీ అభ్యర్థిని తన అకౌంట్లో వేసుకున్న ఉత్సాహంలో టీడీపీ ఉంది. తమ అభ్యర్థిని పోగొట్టుకున్న అవమాన భారంతో వైసీపీ రగిలిపోతోంది. ఇక కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రం ఈసారికి గూడూరు గూట్లో స్థానం సంపాదించేదెలా అని ఆలోచిస్తున్నాయి. ఈ పార్టీలన్నీ ఎవరిగోల వారిదన్నట్టుగా తమ అంచనాల్లో తామున్నాయి తప్ప గ్రౌండ్ రియాలిటీని విస్మరిస్తున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఈ పార్టీలన్నీ ఎత్తులపై ఎత్తులు వేస్తున్నాయి. అయితే నియోజకవర్గంలోని ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమస్యల సుడిలో కొట్టుమిట్టాడుతున్నారు. వారి సమస్యల గురించి పట్టించుకునే నాదుడి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించలేని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు గాల్లో మేడలు కట్టుకుంటున్నారు. గ్రౌండ్ రియాలిటీని విస్మరిస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో గనులున్నాయి. అయితే ఆ గనుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజలకు అందకుండా చేసే గనులు కూడా ఉన్నారు. నిమ్మకాయల ఉత్పాదనలో గూడూరుకి జాతీయ స్థాయిలో పేరు ఉంది. అయితే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా అభివృద్ధి ఉంది. గూడూరు అభివృద్ధి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనొచ్చు. గత ఎన్నికల్లో గూడూరులో వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ విజయం సాధించారు. మారిన రాజకీయ సమీకరణాలతో ఆయన సైకిల్ ఎక్కారు. అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నారని చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అధికార పార్టీ కదా, తమ బతుకులు బాగుపడతాయని అందరూ అనుకున్నారు. తర్వాత యథామామూలే. ధనార్జనే ధ్యేయంగా సిట్టింగ్ లీడర్ పనిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ తమ సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని ఇప్పటినుంచే ప్రయత్నాలు స్టార్ట్ చేశాయి. గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజా సమస్యలు రాజకీయ నేతలకు మళ్లీ గుర్తుకొచ్చాయి. తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అది చేస్తాం, ఇది చేస్తామని మాయమాటలు చెబుతున్నారు. అంతేకాదు నిమ్మ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు. సెంట్రల్ లైటింగ్ అయితే ఏమి, అది సెంట్రల్ లైటింగ్ పేరుకుంది కానీ అవి వెలగవు. కొన్ని డబల్ రోడ్లు చేయాల్సిన సింగిల్ రోడ్డుగానే ఉన్నాయి. యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కాడి నుంచి డబల్ రోడ్ చేస్తే అక్కడ యాక్సిడెంట్లు తగ్గే సూచనలు ఉన్నాయి. కానీ అక్కడ సింగిల్ రోడ్ అవ్వడం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ గూడూరు నియోజకవర్గం ఈ 4.5 సంవత్సరంలో అభివృద్ధికి అయితే నోచుకోలేదనే మా అభిప్రాయం. గూడూరులో ప్రకృతి వనరులు ఉన్నాయి. శ్రమించి పనిచేసే కార్మికులు ఉన్నారు. అయితే అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. కేవలం ఎమ్మెల్యే గెలవడం, ఆధిపత్యం కలిగిన ఒక వర్గం ఆయన్ని కనుసన్నల్లో ఎమ్మెల్యే మెలగడం, అలా 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 గూడూరు అభివృద్ధికి ఆమడ దూరం అయిపోయింది. అసలు అభివృద్ధే లేదు. ఆదాయ వనరులు నిమ్మ, మైకా అనేది ఇక్కడ ముఖ్య ఆదాయ వనరులు. ఆ నిమ్మకాయలు కూడా వేరే ప్రాంతాల్లో పండనప్పుడేమో ఎక్స్పోర్టింగ్ బాగా జరిగి అందరికీ ఉపాధి కలుగుతుండింది. ఇప్పుడు ఆ నిమ్మ లేదు. వేరే రాష్ట్రాల్లో కూడా నిమ్మ ఇప్పుడు పండుతుందంట. అందుకని అది కూడా పోయింది, శూన్యం. ఇంకోటి గ్లాస్ ఫ్యాక్టరీ ఒకటి, పింగాణి ఫ్యాక్టరీ ఒకటి గతంలో ఉండేవి, అవి కూడా లేవు. మైకా గనులు కూడా తగ్గిపోయినాయి. ఆ ఉపాధి కూడా పోయింది. పేరుకు ఎస్సీ నియోజకవర్గమే అయినప్పటికీ దశాబ్దాలుగా ఎస్సీలు పేదరికంలోనే మగ్గుతున్నారు. విద్యా, ఉపాధి సౌకర్యాలు లేక పేదరికంలో అలమటిస్తున్నారు. తమ వర్గానికి చెందిన వ్యక్తి ప్రజాప్రతినిధి అయినప్పటికీ అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతూ ఉండడం వల్ల తాము ఆశించినంత అభివృద్ధి చెందలేకపోతున్నామని స్థానిక దళిత యువకులు అంటున్నారు. గవర్నమెంట్ పరంగా ఒక విద్యార్థిగా నా డిమాండ్ ఏంటంటే, రోజు సారోళ్ళు వస్తున్నారు కదా, మాకు తగినంత చదువు చెప్పండి, తగినంత ఆటలు ఆడించండి, ఆటలు కొంచెం సమయం కేటాయించండి. ఇంకేమైనా ఆటలు ఏదైనా నెల్లూరులో ఎక్కడ ఏదైనా జరుగుతున్నా అక్కడ మాకు డిస్ట్రిక్ట్ లెవెల్ ఏమైనా గేమ్స్ ఉన్నా దానికి పంపించండి. ఇంకేమైనా ఉంటే స్కాలర్షిప్లు ఏమైనా పడ్డాయంటే మాకు ఎంక్వైరీ చేయండి, మేము పోయి తెచ్చుకుంటాము.
మధ్యాహ్నం అన్నం వసతి లేదు, ఏమైనా ఉంటే మాకు కేటాయించండి, మేము రోజు చదువుకుంటాము, చదువు తగ్గ ఉద్యోగాలు, మేమేంటంటే ఎస్సీ ఎస్టీలు, మాకు ఏం ఉద్యోగాలు ఏం పబ్లిసిటీ ఏంటంటే మాకు తెలియదు, కొంచెం తెలిసేటట్టు మాకు చెప్పండి. తామిప్పుడున్న దుస్థితికి చిత్తశుద్ధి లేని రాజకీయ నాయకులే కారణమని స్థానిక ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాజకీయ నాయకులు రాజకీయాలు చేయడానికి మాత్రమే తమ సమయాన్ని కేటాయిస్తూ ప్రజల సమస్యల్ని ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని అంటున్నారు. పాలకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి. గత చాలా సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం తప్ప మన గూడూరు ముఖ చిత్రం అయితే మారుతున్నాయి. దీనికి ప్రధాన కారణం రాజకీయం ఒకటైతే అవినీతి ఇంకోటి. కారణాలు విశ్లేషించుకుంటే గత కొన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి తప్ప గూడూరుకి చాలా వనరులు ఉన్నాయి. ఒకవైపు సిలికా మైన్స్ ఉన్నాయి, దీన్ని తెల్ల బంగారం అని కూడా అంటాం. ఒకవైపు నిమ్మకాయల మార్కెట్ ప్రపంచానికే ప్రసిద్ధిగాంచింది ఉంది. ఇటు చెప్పుకుంటూ పోతే వనరులు అయితే చాలా ఉన్నాయి. కానీ ఆ వనరులు సక్రమంగా ఉపయోగించుకొని పేద ప్రజలకి ఎంత పంచిపెట్టి అట్టలేకుండా ఈ కొంతమంది ధనికుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. దీనికి ఒక రకంగా పొలిటికల్గా సపోర్ట్ ఉంటుంది, అట్టే పేద ప్రజలకు అందటం లేదు. ఈ కారణాలను ఒకసారి విశ్లేషించుకొని గూడూరు అభివృద్ధి చేస్తాం అంటూ కాకుండా గూడూరుని అభివృద్ధి ఎలా చేయాలని చెప్పి పక్కా ప్లాన్తో ఒక సక్రమైన అధికారులను ఉపయోగించుకొని చేస్తే బాగుంటుందని మా విన్నపం. ఇంకోటి ఏంటంటే మంచి అధికారి వస్తే వెంటనే కొన్ని రోజులకే అతని మీద చాలా కేసులు పెట్టి మంచి కమిషనర్, ఇప్పుడున్న కమిషనర్ ఓబులేష్ గారు చాలా బాగా మంచి పరిపాలన అందించాలని ఛాయశక్తిలో కృషి చేస్తున్నాడు, ఒక కుర్ర అధికారి అయినా. అట్టడి అధికారి మీద ఇక్కడ లోకల్ కౌన్సిల్ అయితే ఇంకో దౌర్జన్యం చేసి లేనిపోని కేసులు పెట్టి ఆయన్ని పని చేసుకోనికుండా రాజకీయంగా చాలా అడ్డుపడుతున్నారు. కాబట్టి రాజకీయం అనేది కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అస్సలు రాకూడదు, కానీ ముందు వస్తున్నది ఆ రాజకీయమే. కాబట్టి ఇకనైనా మంచి అధికారులను పక్కాగా పనిచేయించుకొని గూడూరులో డ్రైనేజ్ లేదు, ఇంకా చాలా రకంగా అభివృద్ధి చేసుకుంటే చాలా ఉంది. ప్రజా సమస్యలు ఎలా ఉన్నప్పటికీ మాకు అధికారమే పరమావధి అన్నట్టుగా గూడూరు నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీల తీరు ఉంది. రాజకీయ ఎత్తులు పై ఎత్తులు వేసుకోవడంలో ఒకరిని మరొకరు మించుతున్నారు. మొత్తం మీద ప్రజల్ని ముంచుతున్నారు. గూడూరు అభివృద్ధి సంగతి అలా ఉంచండి. ఈసారి ఎన్నికల్లో మా పార్టీ తప్పకుండా గెలవాలి. ఇది ప్రస్తుతం అధికార ప్రతిపక్ష పార్టీల పట్టుదల. వైసీపీ మీద మరోసారి పైచేయి సాధించాలని టీడీపీ భావిస్తుంటే తమ పార్టీ అభ్యర్థిని జంప్ జిలానీగా మార్చిన టీడీపీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని వైసీపీ పట్టుదలగా ఉంది. శాసనసభ ఎన్నికలు దగ్గర పడడంతో గూడూరులో రాజకీయ వేడి రాజుకుంది. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన సునీల్ కుమార్ ఈసారి ఎన్నికల్లో టీడీపీ టికెట్ తనకే దక్కుతుందని భావిస్తున్నారు. టీడీపీలో చేరిన తర్వాత నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నారు. పార్టీ మారడం వల్లే తాను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలిగానని ఆయన అంటున్నారు. అయితే ఎంతో అభివృద్ధి చేశానని అంటున్నారు గాని టీడీపీ టికెట్ తనకే వస్తుందని మాత్రం గట్టిగా చెప్పలేకపోతున్నారు. ముఖ్యమంత్రిగా రాజేశ్వర కష్టపడి పనిచేశా, ఆయన చెప్పిన విధంగా ప్రజల్లో తిరిగా. కాబట్టి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు కూడా ఆయన చేసినట్టు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మా పార్టీకి కానీ నాకు కానీ శ్రీరామ రక్ష. ఈరోజు తిరిగా ప్రతి పేదవాడి దగ్గర పోతా ఉన్నా, తగినటువంటి సహాయం గవర్నమెంట్ తీసుకొస్తున్నా. పార్టీ టికెట్ ఇచ్చేదా ఇయ్యిందా అనేది చంద్రబాబు నాయుడు గారి ఇష్టం. ఇప్పుడు నేను అభ్యర్థిని ప్రకటించుకున్నారు కదా, నేను అభ్యర్థి నమ్మరు కదా మీరు, నేను గూడూరు అభ్యర్థి నమ్ముతారు మీరు? నమ్మరు. కాబట్టి వచ్చేదట్ట ముఖ్యమంత్రి గారి ఇష్టం, ఆయన ఎట్లా చెప్తే అట్లా చేసేదానికి సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా భగవంతుల ఆశీస్సులు, పేద ప్రజల ఆశీస్సులు నాకైతే ఉంటాయి. గత ఎన్నికల్లో తమ పార్టీ నుంచి గెలిచిన సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరిపోవడంతో వైసీపీ ఈసారి ఎన్నికల్లో ఈ స్థానాన్ని ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మేరిగ మురళి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే ఆయన అభ్యర్థిత్వం పట్ల పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీ అధినేత కూడా మురళి అభ్యర్థిత్వం పట్ల సుముఖంగా లేరని, ఆయన్ని పిలిచి నీకు టికెట్ ఇవ్వడం లేదని స్పష్టంగా చెప్పారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మురళికి టికెట్ ఇవ్వని పక్షంలో మరికొంతమంది నాయకులు క్యూలో ఉన్నారు. వీరిలో వైసీపీ అధినేత ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య పొత్తు ఉండబోదన్న సంకేతాలు స్పష్టంగా ఉన్న నేపథ్యంలో గూడూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ భర్త పనబాక కృష్ణయ్య పోటీ చేయాలని భావిస్తున్నారు. గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ఎప్పటినుంచో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న ఆయన ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖాయమని తెలుస్తోంది. భవిష్యత్తు పార్టీలకు అతీతంగా పనబాక కృష్ణని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాకుండానే ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో 800 కోట్లు నిధులు గూడూరు నియోజకవర్గానికి తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపించినారు. ఈరోజు రైల్వే స్టేషన్ అయితే ఏమి, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితే ఏమి, బైపాస్ నుంచి ఆర్టీసీ దాకా డబల్ రోడ్లు అయితే ఏమి, గూడూరు చెరువు వాకింగ్ ట్రాక్ అయితే ఏమి, ప్రతి ఒక్కటి ఆయన తీసుకొచ్చిన పథకమే ఈరోజు జరుగుతూ ఉంది. ఎటువంటి పదవి లేకుండా ఆయన చేసినటువంటి ఈ సేవకి ఆయన్ని ఎమ్మెల్యే చేసుకోవాల్సిన ఆవశ్యకత గూడూరు నియోజకవర్గ ప్రజలకు ఎంతైనా ఉంది. ఇక భారతీయ జనతా పార్టీకి నియోజకవర్గాన్ని గెలవాలన్న ఆశ కొండంత ఉంది. అయితే ఆ పార్టీకి నియోజకవర్గంలో కార్యకర్తల బలమే లేదు. ఉన్న అతి కొద్ది మంది నాయకులకు ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో పోరాటం చేసిన చరిత్ర లేదు. ఎన్నికల బరిలో నిలపడానికి సరైన అభ్యర్థి కూడా లేని పరిస్థితిలో బీజేపీ ఉంది. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ గూడూరు నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే స్థితిలో బలంగా ఉంది. జనసేన పార్టీకి గూడూరులో కార్యకర్తల బలం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. రాజకీయాల్లో మార్పు రావాలని, తమ సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు కావాలని కోరుకుంటున్న వారందరూ పవన్ కళ్యాణ్ పక్షాన నిలుస్తున్నారు. అభివృద్ధి పరంగా అడుగులేసిన దాఖలాలు మాకేం లేదండి. దీనికి కొంచెం దూరం వెళ్తే ఆ నాయుడుపేట, సూళ్ళూరుపేటలో ఎవరో ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ఏందో పెడితే మేము పొద్దున్న లేసి 5 గంటల బస్కి వెళ్ళి కూలి పని చేసుకొని బతకాలి. కానీ ఇక్కడ ఎస్సీ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఒక్కరైనా ఒరే స్వామి పొద్దున్న లేచి కూలి పని చేసుకుంటా లేదంటే పని చేసుకుంటా అని ఇన్ని స్థలాలు ఉన్నాయి కదా ఇక్కడ ఖాళీగా ఇప్పటికి వెళ్ళిన తుమ్మ చెట్లు, కర్తం చెట్లు ఉన్నాయి. అక్కడ మీరు ఏ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టరు? మీకు అమరావతి ఒకటే కనిపిస్తుంది ఈ టీడీపీ ప్రభుత్వానికి. ఓపెన్గా పర్సనల్ చెప్పాలని చెప్తున్నాం. టీడీపీ ప్రభుత్వాన్ని ఏమైనా అమరావతి అంటే అక్కడే కట్టాలా? అక్కడికి వెళ్ళే చేయాలి? అక్కడే ప్రజలు ఉంటారా? అక్కడ ప్రజలు ఉంటారు, ఇక్కడ జంతువులు ఉంటాయా? ఏడా ప్రజలు ఉంటాం. మీరు డెవలప్ చేయాలంటే ఇట్లాంటి గూడూరు డివిజన్లో పేదలు ఎక్కువ, మీరు చూసుకోండి. పేదలు ఎక్కువ, ఎస్టీ కాన్స్టిట్యూన్సీ, ఎస్సీలు ఎక్కువ. ఇక్కడ ఏమంటే ఇక్కడ ప్రజలకి మీరు ఏమంటే బ్రతుకు తెరుగు కల్పించాలంటే ఇక్కడ పక్కనే గాంధీనగర్ ప్రాంతంలో కానీ నేను కావాలి చూపిస్తా, సర్వే నెంబర్తో చూపిస్తా. అక్కడంటే ఏంటంటే చాలా ఖాళీ భూమి స్థలం ఉంది. అక్కడ ఫ్యాక్టరీలు పెట్టించి వాళ్ళు పొద్దున రాగానే వాళ్ళకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి పని కలిపి వచ్చు కదా. మీరు ఏం చేస్తున్నారు? మా ఆడి అమరావతి అంటారు. ఇట్లాంటి డివిజన్స్లో ప్రాంతాలు ఉన్నాయి, పేదవాళ్ళు ఇట్లాంటి దగ్గర కల్పించినట్లయితే బాగుంటుంది కదా అని మేము కోరుకుంటున్నాం. ఎప్పటి నుంచో ఇదే అభివృద్ధి అనేది శూన్యం లేదండి. దీనికోసం అయితే మార్పు కోసం మేము కూడా చూస్తున్నాం. మార్పు కోసం మంచి నాయకుడు వచ్చి పేదలకు, మా ఎస్సీ క్యాండిడేట్లకి, తర్వాత అగ్రవర్ణాల క్యాండిడేట్లకి అందుబాటులో మంచి క్యాండిడేట్ వస్తే అతను వెంటే మేము కూడా ఆయన ఏదో ఒకటి చేస్తారని మేము ఎదురు చూస్తున్నాము. గూడూరు నియోజకవర్గంలో జనసేన ఇప్పటికే చాప కింద నీరులా విస్తరిస్తోంది. భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు జనసేనతో కలిసి నడుస్తున్నారు. ఒకరి మీద మరొకరి ఆధిపత్యం కోసం పోరాడుతున్న గూడూరు టీడీపీ, వైసీపీ పార్టీల వర్గాలు జనసేన నుంచి బలమైన పోటీని ఎదుర్కోవలసి వస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గూడూరులో మనం ప్రత్యేకించి చూసినట్టయితే ఇది ఎస్సీ నియోజకవర్గం కింద వస్తుంది. అంటే గతంలో ఉన్న పాలకులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న పాలకులు కావచ్చు, గూడూరుని పూర్తిగా కూడా గూడూరు అభివృద్ధిని పూర్తిగా తుంగలో తొక్కినటువంటి పరిస్థితి కనపడుతుంది. గూడూరులో ప్రధాన ఆదాయ వనరులు మనం చూసుకున్నట్టయితే మైకా, అదేవిధంగా అబ్రకం ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మైనింగ్ని అక్రమంగా కూడా దేశ విదేశాలకు తరలిస్తున్నారే కానీ దీని మీద ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రత్యేకించినటువంటి శ్రద్ధ చూపిన పాపాన కనపడటం లేదు. అయితే కాంగ్రెస్ హయాంలో మనం చూసుకున్నట్టయితే 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక పెద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు కూడా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందే కానీ ఆ యొక్క ఫ్లైఓవర్ పూర్తి కానటువంటి పరిస్థితే కనపడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సునీల్ కుమార్ ఎమ్మెల్యే 2014 సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా విజయం సాధించడం జరిగింది. అటు తర్వాత సంవత్సరం తిరక్క ముందే
తెలుగుదేశం పార్టీలోకి జంప్ కావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ప్రజలకు పూర్తిగా కూడా తన యొక్క సేవలను అందించలేననేటువంటి ఒక నెపంతో కూడా అతను తెలుగుదేశం పార్టీలో కూడా వెళ్ళడం జరిగింది. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినా కూడా గూడూరులో కూడా ఏ రకంగా కూడా అభివృద్ధి నోచుకోలేనటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, పట్టణాన్ని పూర్తిగా కూడా అభివృద్ధికి తుంగలో తొక్కినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. ఇది గూడూరు పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. మరో పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్తో తర్వాత కలుసుకుందాం. కెమెరామెన్ భరత్తో జేజీరామ్, 99 టీవీ, నెల్లూరు డిస్టిక్, గూడూరు పట్టణం. ఇప్పటివరకు గూడూరు ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకున్న ఏ పార్టీ కూడా ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చలేకపోయింది. ఈ నేపథ్యంలో గూడూరు ప్రజలు పాత చింతకాయలకే పట్టం కడతారా లేక కొత్త నీరుకు స్వాగతం పలుకుతారా అనేది వేచి చూడాలి. ఇది వాటి ఏపీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. కీప్ వాచింగ్ 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.